హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. May the peace of the Lord be with you now and forever in the name of Yeshua Mashiach. ఈ ఉదయకాలమున మనందరికీ తెలిసినటువంటి అంశం యేసు వస్తారా. Today's topic is Jesus is coming. He is coming back. We will go there. మనము వెళ్ళాలా లేక ఆయన వస్తాడా? మనం అనేక చోట్ల చూస్తున్నాం పిల్లరా, అనేక స్థలాలు మనం చూస్తున్నాం. జీసస్ ఈజ్ కమింగ్ సూన్, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని అనేకమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో బ్యానర్లు వేసి, ఈ లైట్ కంబాలకు పోల్స్కు రాసి, కొన్ని ట్రైన్లలో స్టిక్కర్లు, బస్సులలో స్టిక్కర్లు రాసి అనేక స్థలాల్లో మనం చూస్తున్నాం ఈ యొక్క వాక్యాన్ని రాయడం, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. మరి కొంతమంది అయితే నేరుగా మారనాథ 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 అంటున్నారు. మారనాథ అంటే యేసు త్వరగా రమ్ము. See, there is so many slogans from Bible in cities and villages. Everywhere we are saying nowadays, Jesus is coming soon. And some they say Maranatha, that means come Lord, come Lord. My question, if God comes, Jesus comes unto this earth, what happens? But we must know that before he comes on this earth, where we should be. ప్రియరా, నిజంగా మనం ఎప్పుడు అంటున్నాం యేసుక్రీస్తు రానై ఉన్నాడు, రానై ఉన్నాడు, రానై ఉన్నాడు. అది యేసుక్రీస్తు భూలోకానికి రాడు. ఆయన వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. అది యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడో అన్నదాన్ని మనుషులు చెప్పకుండా రా 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 రా, కొన్ని దగ్గర రమ్ము ప్రభువా అని కొంతమంది అయితే రమ్ము అని కొంతమంది ఇంగ్లీష్లో కూడా మనం చూస్తున్నాం. జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఎస్, ఈస్ కమింగ్ సూన్, బట్ వేర్ హీ ఈస్ కమింగ్ అండ్ వేర్ వీ విల్ గోయింగ్ టు మీట్ హిమ్. We don't want to say that Jesus come, but we want to know that where we want to go and meet him. మనము ఆయన ఎక్కడ కలుసుకోబోతున్నామో అది చాలా ప్రాముఖ్యం. మరి మీరు తప్పుగా అర్థం చేసుకొని పాస్టర్ క్రిస్టోఫర్ ఏదో తప్పు బోధిస్తున్నాడు, వాక్యంలో లేదు బోధిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన ఉంటే తీసివేసుకోండి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. బైబుల్ వెరీ క్లియర్లీ సేస్, ఇఫ్ యూ నో ద ట్రూత్, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. నీవు సత్యమును గ్రహిస్తే సత్యము నిన్ను విడిపిస్తుంది. ఈరోజు విడుదల లేకుండా, మరి ఈరోజే నేను కొద్దిసేపు ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. చాలామంది పాస్టర్లు నిజంగా వాక్యాన్ని మరి ఎలాగ అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ప్రకటన గ్రంథంలో నేరుగా ఒక మాట దేవుడే బయలుపరుస్తున్నాడు. ఆ విగ్రహములకు కానీ లేక ఆ ప్రతిమకు కానీ సంబంధించిన దేనినైనాను నీ నొసటన పెట్టుకొనకూడదని బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంటే, పేరుగాంచినటువంటి సోకాల్డ్ బిగ్ 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 పాస్టర్స్ అని చెప్పుకునేవారు, మెగా పాస్టర్స్ అని చెప్పుకునేవారు, బొట్లు పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, అవి ఏవి మిమ్మల్ని ఆటంకపరచవు, అవి ఏవి పరలోకానికి అడ్డు కావు అని తప్పు బోధలు బోధిస్తున్నారు పిల్లరా. అలాంటి వారి గురించి జాగ్రత్త. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేను చెప్పి మరలా యేసు వస్తాడా అన్న వాక్యానికి మనం వెళ్దాం. ఒకసారి మనం అందరూ అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినములలో అనేకులు నా పేరున, ఆయన పేరేం తెలుసా? అభిషేక్తుడు. హిస్ నేమ్ ఇస్ రెవరెండ్. క్రీస్తు అభిషేక్తుడు లేక రెవరెండ్. ఈ రెవరెండ్లని పెట్టుకున్నటువంటి అనేక మంది అభిషేక్తులు ఈ రోజున చెప్పుచున్న మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆయన అంటున్నాడు, నీ భర్త రక్షణ పొందలేదు కదమ్మా, కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకో, ఏం కాదులే. ఇంకొక ఆయన అంటున్నాడు, నీ భర్త చనిపోలేదు కదమ్మా, కాబట్టి ఇది ఒక సింబల్ కదా, పెట్టుకో, ఏం కాదులే. ఎక్కడికి నడిపిస్తున్నాం మనం సంఘాన్ని?
where we are leading our congregation today. The cultures of this country are the culture of the Bible. నేను గడిచిన 2 వారాల క్రితం చెప్పాను, క్రైస్తవులు సాంప్రదాయాలు పాటించవచ్చా? కాబట్టి లోకం ఎటువైపు వెళ్తుందని నేను అడుగుతూ ఆయన అంటున్నాడు, నేను రాత్రి మాతో పాటు ట్రావెల్ చేస్తాను సార్, లోకం ఎక్కడికి వెళ్ళట్లేదు, లోకం ఉన్న దగ్గర. ఆయనకి లోకం అంటే ఏమంటే ఈ భూమి ఆస్తి కాదు పిల్లరా. లోకం అనగా మనుష్యుడు ఎటువైపుకి వెళ్తున్నాడు. Jesus said, go ye into the world. That means not into the world means just in the world. He said, go ye into the people. Where are you leading the congregation or the sheep of the Jesus Christ of Nazareth? ఆయన సంఘాన్ని ఎటువైపు నువ్వు నడిపిస్తున్నావు? పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి మీరే ఇలాగ చెప్తే పల్లెటూరులో సేవ చేసుకునే సేవకుల గతి ఏమి? ఇంకొక ఆయన చెప్తున్నాడు, సిలువ గుర్తు బొట్టు పెట్టుకోమన్నాడు. కుంకుమ తీసుకొని సిలువ బొట్టు పెట్టుకోవాలంట. అసలు సిలువ క్రైస్తవులదే కాదయ్యా, రోమిలది సిలువ. ఈ రోమా సామ్రాజ్యం వారు యూదులను చంపడానికి, ఖైదులను చంపడానికి వారు ఎన్నుకున్నటువంటి ఆ సిలువను ఈ రోజు నువ్వు నసట మీద చేసుకోమని చెప్తున్నావంటే నువ్వు ఎంత పెద్ద దైవ సేవకుడో ప్రవక్తవో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అలాంటి వారిని ఈరోజు చాలామంది వెంబడిస్తున్నారు. నేను మొన్న హుబ్లీలో చూశాను, ఆయన మాల వేసుకున్నారు. ఆయన ఒక ఫోటో పెట్టుకొని ఆ మాల వేసుకొని ఆయన సైన్యం అంట. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది, అంత్య దినములలో అనేకులు నా పేరట, అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వీఆర్ ఆర్డైన్డ్, వీఆర్ రెవరెన్స్. డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఆర్డైన్డ్, ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నన్ అదర్ దెన్. ఎవరు మనం ఆ రెవరెండ్లు కాదు, ఏదో మనకు మన సంస్థ వాళ్ళు అది ఇస్తాను పెట్టుకుంటాం, కానీ పెట్టుకోవడానికి మనం అర్హులము కాదు, యోగ్యులము కాదు. నేనైతే కాదు, కానీ ఏదో మరి వారు ఇచ్చారు పెట్టుకోవడం. నాకు నిజంగా చెప్పండి, నేను పాస్టర్ని. ఐఎమ్ హ్యాపీ టు కాల్ ఎ పాస్టర్. ఐఎమ్ ఎ షెపర్డ్. ఐ హ్యావ్ ఎ గ్రేట్ షెపర్డ్. నేను కాపరిని, నా ప్రధాన కాపరిని యేసు క్రీస్తుకు నేను జత పని వాడిని. నేను క్రీస్తుని కాదు పిల్లరా. అందుకే చెప్తాడు, అనేకులు క్రీస్తు అని పేరు పెట్టుకుంటే అభిషేకుని పేరు పెట్టుకొని ఈరోజు తప్పుడు వాక్యాలు చెప్తున్నారు. జాగ్రత్త. దయచేసి మీరు బైబిల్ రోజు చదవండి. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, చదవాలి. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రమును చదువువాడును వినువాడును దీని ప్రకారం గైకొను నడుచువాడు ధన్యుడు. నువ్వు పెద్ద చర్చికి వెళ్తున్నావా, చిన్న చర్చికి వెళ్తున్నావా, నువ్వు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నావా, అది కాదు ముఖ్యం. వాక్యానుసారంగా నీవు. అందుకే పౌలు అన్నాడు, నేను చెప్పిన తరువాత దాన్ని పాటించకపోతే నేను భ్రష్టుడనైపోదునేమో. కాబట్టి జాగ్రత్త సుమా. నీ నొసట మీద ద్వితీయోపదేశకాండంలో నేరుగా చెప్పాడు దేవుడు, నీవు నా వాక్యం రాసుకో. అంటే రాసుకోవడం కాదు, దానిని నీ నొసట, నీ మెదడులో ముద్రించుకో. వాక్యాన్ని నీ వ్రేళ్ల మీద రాసుకో. అంటే ఏంటి? నీ వ్రేళ్ల మీద వాక్యం చెప్పడం నేను నేర్చుకోవాలి, రెఫరెన్స్ చెప్పడం నేను నేర్చుకోవాలి. వాక్యం రాసుకోవట్లేదు ఎవరు నొసట మీద? వ్రేళ్ల మీద వాక్యం రాసుకున్నారా? మీ చేతుల మీద వాక్యం రాసుకుంటున్నారా? లేదే. దేవుని వాక్యం చెప్పేది ఒకటైతే మీరు ఒకటి చెప్పి మనుషుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే ఈరోజు నా ప్రియ సంగమా, పక్కదారి పట్టించే దైవ సేవకులు నేనేమనంటే వారు దైవ సేవకులని వారు చెప్పుకున్నారు కాబట్టి వారు దైవ సేవకులే. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. మరి ఇప్పుడు మన వాక్యానికి వెళ్దాం నేరుగా. యేసుక్రీస్తు వస్తాడా? నా ప్రశ్న విచిత్రం ఉంది కదా. అందరేమో ఈజ్ కమింగ్ సూన్ అని, కొంతమంది అంటే ఇదిగో ఈజ్ ఆన్ ది ఫింగర్, ఆయన వ్రేళ్ల లెక్కలో రాబోతున్నాడని చెప్తున్నారు. నేను చెప్తున్నాను, ఆయన రాడు, మనం వెళ్ళాలి. నేను చెప్పలేదు అన్నమాట, బైబిల్ చెప్తుంది. అందరూ ఒకసారి తీసుకుందామంట మన పరిశుద్ధ గ్రంథాన్ని. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం బాగా క్షుణ్ణంగా చదువుకుందాం, అర్థం చేసుకుందాం. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు గనక ఏదైనా డౌట్ ఉంటే, నేను చెప్పింది తప్పని మీకు అనిపిస్తే నేరుగా మీరు నాతో సంప్రదించవచ్చు. ఎందుకంటే మనం నేర్చుకుందాం, వాక్యం నేర్చుకోవాలి.
శిష్యులు యేసు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన నేర్పించాడు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కాబట్టి దయచేసి తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఒకవేళ మీరు గనక నేరుగా మాట్లాడాలని ఫోన్లో కానీ లేక నేరుగా పర్సనల్గా మాట్లాడాలంటే ఐఎమ్ అవైలబుల్. ఎందుకంటే నేను నేర్చుకోవాలి. ఒకవేళ నేను తప్పు చెప్తానని మీకు అనిపిస్తే అది నాకు సరి చెప్పండి. ఒకవేళ నేను చెప్పి రైట్ అయితే దాన్ని తీసుకొని జాగ్రత్త పడండి. మొదటి దిన పత్రిక 4వ అధ్యాయం 13 చదువుకుందామంట. ఇక్కడ పౌలు రాసిన మొదటి మాట తెలుసా? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈరోజు సంఘంలో చాలా మంది నిద్రిస్తున్నారు. అందుకనే ప్రకటన ఒక మాట చెప్తుంది, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే కలదే కానీ నువ్వు నిద్రిస్తున్నాడు అంటే నువ్వు చచ్చిన వాడివే అని చెప్తుంది. నిద్రని ఇక్కడ మరణాన్ని బైబిల్ నిద్రకు పోలుస్తూ ఉంది. నిద్రించిన ప్రతి వారు లేచి తీరాలి. ఈ రోజు నా అంశం మీరు బాగా చేసుకోండి. యేసు వస్తాడా? యేసు వస్తాడా? అయితే వచ్చినప్పుడు జరిగే పనులు మనకు ఏం అర్థం కావాలి? ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సహోదరులారా, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇది కూడా చాలా మంది తెలియకుండానే, నేను అందరూ చెప్పాను, కొంతమంది తప్పు బోధకులు బోధిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త సుమా. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన, చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారు, దయచేసి అర్థం చేసుకుంటారా, యేసునందు నిద్రిస్తే వాడు తిరిగి లేస్తాడు. లోకములో పాపంలో శాపంలో మునిగిపోయి వాడు మరణిస్తే వాడు అలాగే ఉంటాడు. చూడండి, క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన తనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూడండి, ఇప్పుడు ఈ యోచన బాగా చేసుకోండి. ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉన్న మనము చూడండి, బ్రతికి ఉన్న మనము చేరబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు బి విత్ హిమ్. Sometime we will leave this land or this world and we will go and meet him. పిల్లరా, ఆయన వచ్చి మనలను ఈ భూమి మీద కలవడు కానీ మనము అక్కడికి వెళ్ళము అన్నాడు పౌలు ఇక్కడ. అయితే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను అర్థం చేసుకోండి పిల్లరా. యేసు ప్రభువు భూమి మీదకి రాడు. ఆయన భూమి మీదకి రాడు. మనం అంటున్నాం జీసస్ కమ్ సూన్, జీసస్ ఇస్ కమింగ్ సూన్, మారనాథా మారనాథా మారనాథా. బైబిల్లో వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆయన వస్తాడు. అది ఎక్కడికి వస్తాడు? ఎందుకు వస్తాడు? ఆయన వచ్చిన ఆ స్థలానికి ఎవరు వెళ్ళాలంట? ఎవరు వెళ్తారంట? బైబిల్ ఆధారం. అందరూ చెప్పేస్తున్నారు యేసుప్రభు రాబోతున్నాడు, అందుకే భూమి మీద ఇవన్నీ జరగబోతున్నాయి. పిల్లరా, యేసుప్రభు రాబోతున్నాడు కాదు, మనం వెళ్ళబోతున్నాం. నేను చాలాసార్లు సమాధులకు అడిగే ప్రార్థన చేస్తాను, ప్రభా వీరప్పుడే వచ్చే గుంపులో ఉన్నారు, మేము వెళ్ళే గుంపులో ఉన్నాం. మనం వెళ్ళాలి. వీ నీడ్ టు గో అండ్ మీట్ హిమ్ ఆన్ ద మిడ్ ఎయిర్. ఆయన ఇక్కడికి రాడు పిల్లరా. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆయన ఇక్కడికి రాడు. మరొకసారి అవసరం చదువుకుందాం.
ఆర్భాటముతోను ప్రధాన దూత బూర శబ్దముతోను దేవుని బూర. ఇదొకటి చూడండి, ఇంకోటి ఉంది ఇక్కడ, దేవుని బూర. ఎవరు దేవుని బూర? ప్రధాన దూతల బూర వేరు, దేవుని దూత బూర వేరు, దేవుని బూర వేరు. మనము దేవుని బూరలో, మనము ఈ లోకంలో అప్పగించిన పనిని మనము చేయాలి. మనము చేయకుండా ఆయన మేఘాల మీదకి రాడు, అక్కడ కలవకుండా భూమి మీదకి రాడు. దేవుని బూర అనగా నీవు నేను ప్రకటించవలసినది. అందుకే అన్నాడు, గో ఇంటు ద వరల్డ్ ప్రీచ్ ద గాస్పెల్ అంటిల్ అన్లెస్ యూ బ్లో ద ట్రంపెట్, యు ఆర్ ద ట్రంపెట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని బూరవై ఉన్నావు. నీకు అప్పగించిన పనిని నువ్వు శక్తి లోపము లేకుండా నువ్వు జరిగిస్తే తప్ప నీవు ఆయన అక్కడ కలుసుకోలేవు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మోటలేతురు. ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మనం వెళ్తాం, ఆయన వస్తున్నాడా? ఆయన ఒక స్థలానికి వచ్చి ఆగిపోతాడు, అక్కడికి మనం వెళ్ళాలి. ಆತನು ಎಲ್ಲಿಗೆ ಬರ್ತಾನೆ? ಎಲ್ಲಿಗೆ? ಎಲ್ಲಿಗೆ ಒಯ್ಯಲ್ಪಡ್ತೇವೆ? ನಾವು ಒಯ್ಯಲ್ಪಡ್ತೇವ? ಆತನು ಬರ್ತಾನ? ಆತನು ಭೂಮಿಗೆ ಬರುವುದಿಲ್ಲ. హీ విల్ నాట్ కమ్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన ఈ భూమికి ఎందుకు రాడంటే ఈ భూమి ఇంకా శుభ్రపరచలేదు. ఈ భూమి పాపముతో నిండి ఉంది. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం చూస్తున్నాం. నోవాహు పడవైన తర్వాత మన అట్లే ముందుకెళ్తే అక్కడ రాయబడింది తెలుసా, ఆయన భూమి అంతా శుభ్రం చేసిన తర్వాత ఆయన సంఘం అనగా నోవాహు పడవ పైకి ఎత్తబడిన తర్వాత అంతా ఆరిపోయి క్లీన్ అయిపోయిన తర్వాత ఆయన దిగి వచ్చాడు. నోవాహు పడవ దిగి వచ్చింది. దిగి వచ్చిన తర్వాత నోవాహు దేవునికి బలిపీఠం అంటే దేవునికి ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేసి బలి అర్పించిన తర్వాత దేవుడు మరలా దిగి వచ్చాడు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్ వెరీ క్లియర్లీ అండ్ వీ నీడ్ టు రీడ్ వెరీ కేర్ఫుల్లీ. ఆ రోజు జరిగింది, ఈరోజు జరుగుతుంది, వేరే ఏం జరగదు. వర్షం వచ్చింది, పడవ అనగా సంఘం. మనలో చాలామంది, నన్ను కూడా చాలా ప్రశ్న అడిగారు, ఎందుకు సార్ నోవాహు అంత పెద్ద పడవ కట్టుకున్నాడు? ఈరోజు చాలామంది అంటే చిన్న చర్చ్ ఉంటే చాలు కదా సార్, యేసుప్రభు ఎక్కడ 2 లేక 3 ఉంటే ఆడుంటానన్నాడు. అంత పెద్ద పెద్ద చర్చిలు ఎందుకు సార్? నోవాహు పడవ ఎందుకు తెలిసి పెద్ద కట్టాడు? అందరూ ఆ పడవలో చేరాలని. ఆ రోజు ఎంత జనసంఖ్య ఉందో దేవుడికి తెలుసు. వారందరూ తీసుకురావాలని ఆయన లెక్కేసి అంత పెద్ద పడవ కట్టమంటే ఎవరు ప్రవేశించిన పేర? ఒక్క కుటుంబం ప్రవేశించింది. అది తర్వాత ప్రవేశించింది ఎవరు తెలుసా? అన్ని జాతుల ప్రాణులు, పక్షులు, ఖడ్గమృగాలు అన్ని లోపలికి చేరుకున్నాయి. ఫైనలీ నేను చెప్పబోయేది ఏం తెలుసా? అన్ని జాతుల వారు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాతే మనం అక్కడికి వెళ్ళి ఎదుర్కొని అక్కడ కలుసుకుంటాం. ఇక్కడ కాదు. ఆయన ఇక్కడికి రాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకా పాపం పరిపక్విస్తుంది. ఈ భూమి శపించబడింది. ఈ భూమిలో ఇంకా పాపపు పనులు రోజు రోజుకి ఎక్కువ జరుగుతున్నవి. ఈ భూమి ఎప్పుడైతే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, యెరూషలేము, క్రొత్త యెరూషలేమును ఆయన చేస్తాడో, మనం ఆయన చేస్తాడో, అప్పుడు ఆయన ఈ భూమి మీద తన పాదమును స్థాపింపగానే మరలకు రాయబడి తెలుసా, ఆ యొక్క పర్వతం అంట చీలిపోతుందంట. చూసారా? ఆయన చనిపోయినప్పుడు పర్వతం చీలిపోయింది. మరలా ఆయన దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం చీలిపోతుంది. ఎజ్రా అంటాడన్నమాట, ఆయన తన పాదమును ఆ కొండ మీద పెట్టగానే అది 2గా చీలిపోతుందంట. ఒకసారి ఊహించుకోండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మరలా రావాలి అని అంటే ప్రేరా
పాపం ఉండకూడదు. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులండి. నేను సింపుల్గా చెప్పి కొద్దిగా ముగిచేస్తున్నాను. యేసుక్రీస్తు వారు వస్తారు, అయితే ఇక్కడికి రారు, మేఘాల మీదకి వస్తారు, మనము అక్కడికి వెళ్ళాలి. అయితే ఈరోజు నా ప్రశ్న, వెళ్ళగలిగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే, చూడండి, ఎదురేగే రక్షణ నీకుందా? ఎదురేగే అంటే అక్కడికి వెళ్ళే. యేసు ఆశించే ఆదీన మనసుందా? యేసు ఆశించే ఆదీన మనసుందా? మళ్ళీ ఏమంటాడనా? రావయ్యా యేసునాథ వేగమే. ఎక్కడికి రావాలి యేసయ్య? ఆయన వేగముగా వస్తే, ఆయన వేగముగా వస్తే. అందుకే హబక్కూకులో ఒక మాట అంటాడు, మరి అలాగే హగ్గేలో ఒక మాట అంటాడు, ఇదిగో యెహోవా భయంకరమైన దినము వచ్చుచున్నది, దాన్ని తాళుకొనగలవాడు ఎవడు? If he comes back on this earth, who will tolerate? యెహోవా భయంకరమైన ఆ దినము వచ్చుచున్నది, దానిని తాళుకొనగలవాడు ఎవడు? 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 వర్షం వస్తేనే మొత్తం ప్రపంచం కొట్టుకుపోయిందే. ఆ రోజు నోవాహు దినాల్లో అంత మొత్తం కొట్టుకుపోయిందే. మరి ఇక పరిశుద్ధమైనటువంటి దేవుడు, వర్షాన్ని కురిపించే ఆ మహాదేవుడు ఈ లోకానికి వస్తే, ఇక్కడ పాపం ఉంటే, ఇక్కడ ఏమంటే హేయమైన క్రియలు ఉంటే, ఆయన వచ్చి తన పాదమును పెట్టగలడా? ఆయన వచ్చి ఇక్కడ భూమి మీద తన పరిశుద్ధ సంఘముతో కలిసి పరిపాలన చేయగలడా? అందుకే పౌలు అంటున్న మాట మనం బాగా అర్థం చేసుకోలేపారా? మీకు తెలియకుండడం నాకు ఇష్టము లేదు, అయితే క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు, అటు తర్వాత మనము, అంటే సజీవులు బ్రతుకుచున్న సంఘం, భూమి మీద క్రీస్తుని ఆరాధించే సంఘం. అన్ని సంఘాలు కాదు, బొట్టు పెట్టుకో, కాటుకు పెట్టుకో, ఏం కాదనే సంఘం కాదు, తిను తాగు అన్ని చెయ్యి అనే సంఘం కాదు. పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి వెళ్ళడానికి సిద్ధపడేవారు. కానీ వస్తే చూద్దాం, వస్తే చూద్దాం, రాన్లే చూసుకుందాం. కొంత ఉంటుంది కదా, జాగ్రత్తగా ఉండయ్యా, రోగం వస్తే రాన్లే చూసుకుందాం, వస్తే చచ్చిపోతావు అంతే. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయ తీర్పే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి ఉండదు ఇంకా. అందుకే అన్నాడు, ఆయన వస్తాడా అన్న నా ప్రశ్న ఏం తెలుసా? ఆయన రాడు ఇక్కడికి, మనము అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మనం చాలాసార్లు అంటాం, సౌరం చనిపోతే, సార్ ఆయన ఈరోజు, నేను రేపు, నేను ఎల్లుండి ఇంకొకడు. ఓకే, ఆయన ఈరోజు, ఇంకోడు రేపు, ఇంకోడు ఎల్లుండి, అయితే వెళ్ళాలే కానీ ఉండడం కాదు. కాబట్టి వెళ్ళడం, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ కలుసుకుంటావు, అది చాలా ప్రాముఖ్యం. తర్వాత రాయబడిన మాట తెలుసా? భూమి మీద విడవబడిన వారు అందరూ చూస్తారు దాన్ని. దేన్ని? మధ్యాకాశంలో మేఘాల మీద నీవు నేను ఆయన కలుసుకొని, ఈ ఎంగేజ్మెంట్ ఆయన పోయింది. ఇక్కడ మనకు అక్కడ వివాహం జరగబోతోంది, ఆ 7 ఏళ్ళు విందు జరగబోతోంది. 7 ఏళ్ళు ఆయన పరలోక రాజ్యములో నుండి తన దూతల సమూహంతో వచ్చి మేఘాల మీదకి నిన్ను కొనిపోయి అనలేదు అక్కడ, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే నీకేముండాలి? రక్షణ ఉండాలి, రక్షణ ఫలాలు ఉండాలి, క్రీస్తు వాక్యానికి నీవు అనుగుణంగా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి సంగమా, ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. మరొకసారి చదువుకుందామంట. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల మీద. చూడండి, మనం ఏం చేస్తాం ఇప్పుడు? కొనిపోబడదు. ఎక్కడికా? ಸ್ವಲ್ಪ ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿಮ್ಮ. 4ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ, 16, 17, 16, 17.
ఆ, ಪ್ರಧಾನ ದೂತ ಶಬ್ದದೊಡನೆ ఆ, ದೇವರ ದೂತರ ತುತ್ತೂರಿ ಧ್ವನಿಯೊಡನೆ ఆ, ಆಕಾಶದಿಂದ ಇಳಿದು ಬರುವರು. ఆ, ಆಗ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವ ಸತ್ತವರು ಮೊದಲು ఉమ్, ಎದ್ದು ಬರುವರು. ఉమ్. ಆಮೇಲೆ ಜೀವದಿಂದುಳಿದಿರುವ ನಾವು చూడండి కన్నడలో ఏమో తెలుసా? ಪಕ್ಷದಲ್ಲಿ కన్నడలో ఏమో తెలుసా? ఆకాశದಿಂದ అని ఉంది, తెలుగులో పరలోక. దెర్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ ద హెవెన్ అండ్ హెవెన్స్. పరలోకానికి ఆకాశానికి వ్యత్యాసం ఉంది. ఆయన పరలోకం నుండి ఆకాశానికి వస్తాడు. అయితే కన్నడలో ఏముంది? అతను ఆకాశದಿಂದ ఇಳಿದು ಬರುವನು. ಆಗ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವ ಸತ್ತವರು ಮೊದಲು ಎದ್ದು ಬರುವರು. ఉమ్, ಆಮೇಲೆ ಜೀವದಿಂದಿರುವ ನಾವು ఉమ్. ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವ ನೋಡ್ರಿ, ಈಗ ಅಂತರಿಕ್ಷ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಆಕಾಶ, అంతరిక్షయాన. అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తాం మనం. ఆయన భూమి మీదకి రాడు. కన్నడ కూడా బాగా రాయబడింది. ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವ ನೋಡ್ರಿ, కర్తనన్ను ఎదుర్కొള്ളുವುದಕ್ಕೆ. ఇప్పుడు ఎవరైనా మన ఊరికి వస్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ప్రధానమంత్రి అంటే మనం ఒక ఊరికి వెళ్ళి స్వాగతిస్తాం అతన్ని. ఇప్పుడు బెంగళూరు నుంచి ఎవరు వస్తారు అనుకోండి, కొంతమంది మన బళ్ళారిలో రాంపూర్కి పోతారు, రాంపూర్ నుంచి స్వాగతిస్తారు. ఎందుకంటే చిత్రదుర్గ వేరే డిస్టిక్ కాబట్టి ఆ డిస్టిక్ నుండి మన డిస్టిక్ మనం వాళ్ళని స్వాగతిస్తాం. అలాగే ఇప్పుడు మన పెళ్లికి మనం పిల్లలు పెళ్లి చేస్తున్నప్పుడు కొంతమంది పొలిమేర దాకా వెళ్ళి వాళ్ళకి నించోబెట్టి బ్యాండ్ మేళలతో వారిని స్వాగతిస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆయన భక్తులు లేకుంటే ఆయన పిల్లలు బూర ఊదుతామంటే మనము వాక్యాన్ని పడిన తర్వాత ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్తాం, కానీ మనల్ని దగ్గరికి ఆయన రాడు పిల్లరా. అందుకని నా మాట అర్థం చేసుకోండి, యేసు వస్తాడా, మనం వెళ్తామా? ఈస్ కమింగ్ ఆర్ వీ విల్ గో దేర్. వీ నీడ్ టు గో అండ్ మీట్ హిమ్. But until unless we will not go there, he will not bring us back here. నీవు అక్కడికి వెళ్ళకుండా, ఆయన కలవకుండా, అక్కడ ఆయనతో కలిసి ఆ 7 ఏళ్ళు నువ్వు విందులో పాలు పొందకుండా భూలోకంలోనే ఆయన వస్తాడులే, ఇక్కడ ఉంటాడులే అని నువ్వు గనక ఎదురు చూస్తుంటే నువ్వు ఏదో ఒక రీతిగా తప్పిపోయిన వాక్యాన్ని అర్థం చేసుకొని తప్పిపోయావు. అప్పుడు రాయబడిన మాట ఏం తెలుసా? విడవబడిన నీకు 7 ఏళ్ళు భూమి మీద శ్రమ. ఇఫ్ జీసస్ కమ్స్ బ్యాక్ ఆన్ దిస్ ఎర్త్, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి తిరిగి వస్తే శ్రమలు ఉండడానికి వీలేదు పిల్లరా. 7 ఏళ్ళు భూమి మీద శ్రమ, 7 ఏళ్ళు మేఘాల మీద విందు. మరి విందుకు నువ్వు వెళ్ళాలా, లేక విందు చేసుకుని అతను మన దగ్గరికి వస్తాడా? మీరు ఇంకోటి నేను బాగా చెప్తాను అండి, చాలా మందికి వివాహ పద్ధతులు తెలియదు. ద బిబ్లికల్ మ్యారేజెస్ many will not understand and they will not know also. బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా పెళ్లి కుమారుడి ఇంట్లో పెళ్లి జరగాలే కానీ పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి జరగడం కాదు. ఇది దేవుడి వాక్యానికి వ్యతిరేకం. ఆయన ఏమన్నాడు? నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని నా ఇంటికి వెళ్ళి అక్కడ నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు, సంఘం ఆయన పెళ్లి కుమార్తె. ఆయన ఉన్న దగ్గరికి పెళ్లి కుమార్తె వెళ్ళాలే కానీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి రాడు. ఇప్పుడు నువ్వు నిజంగా పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆలోచించు, నువ్వు వెళ్తావా లేకుంటే నువ్వు తీసుకొచ్చుకోవాలి ఆశపడి ఇంట్లోనే ఉంటావా? ఆయన రాడు. అప్పుడే వచ్చాడు, నిన్ను చూశాడు, నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు సిద్ధపడి పెళ్లి ఇంటికి నువ్వు వెళ్ళాలి. పెళ్లిటికి నువ్వు వెళ్ళాలే కానీ పెళ్లి కుమారుడు నీ ఇంటికి వచ్చి నీకు రింగు పెడతాడో లేక నీకు తాళి కడతాడో నీకు దండేస్తాడో నాకు తెలియదు. అది నేను ఒప్పుకోను, నా వాక్యం ఒప్పుకోదు. ముందు వదిలే. వదిలే మత్తయి సువార్త 24:30 చదవండి. వదిలే. మనుష్య కుమారుడు సూచిಸುವ గుర్తు ఆకాశ
ಆಕಾಶದಲ್ಲಿ ಕಾಣಬರುವುದು. ಆ, ಆಗ ಭೂಲೋಕದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಕುಲದವರು ಹ್ಮ್ ಎದೆ ಪಡೆಕೊಳ್ಳುವರು. ಹ್ಮ್ ಮತ್ತು ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಬಲದಿಂದಲೂ ಬಹು ಮಹಿಮೆಯಿಂದಲೂ ಆಕಾಶದ ಮೇಘಗಳ ಮೇಲೆ ಬರುವುದನ್ನು ಕಾಣುವರು. ಹ್ಮ್ ಮತ್ತು ಆತನು ತುತ್ತೂರಿಯ ಮಹಾಶಬ್ದದಿಂದ ತನ್ನ ದೂತರನ್ನು ಕಳಿಸುವನು. ಹ್ಮ್ ಅವರು ಆತನ ಆದುಕೊಂಡವರನ್ನು ಆಕಾಶದ ಒಂದು ಕಡೆಯಿಂದ ಮತ್ತೊಂದು ಕಡೆಯವರೆಗೆ 4 ದಿಕ್ಕುಗಳಿಂದ ಒಟ್ಟುಗೂಡಿಸುವರು. ప్రకటన గ్రంథము 19 చదవండి. ప్రకటన 19:11 నుండి 20:30 మనం చూస్తే ఆడ మహాశ్రమల కాలమును గూర్చి ఆ శ్రమలలో ఎవరు ఉంటారు, ఎవరు ఎత్తబడతారో క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ యోహాన్. ఉమ్. ఆ. ఉమ్. 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 20వ అధ్యాయం 6వ వచనం చదువు. 20వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం. చూడండి, 1000 సంవత్సరాలు ఎక్కడ జరుగుతుంది? భూమి మీద. 7 సంవత్సరాలు ఎక్కడ ఉంటుంది? మేఘాల మీద. ఇంకొక విషయం చదువుకుందామంట. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53 దాకా చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53 వరకు. చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము చనిపోము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరం మార్పు పొందుదము. బ్రూర మోగెను. చూసారా, ఇది క్షయమైనది అక్షయములోనికి అనగా మహిమలోనికి ప్రవేశిస్తుంది. ఈ అక్షయమైనటువంటి ఈ శరీరం మహిమలోనికి ప్రవేశిస్తుందంటే దేవుని మహిమలోనికి మనం అక్కడికి వెళ్ళిపోతాం, మేఘాల మీదకి. అందుకైనా ఈ వచనాన్ని రాస్తున్నాడు పౌలు ఇక్కడ. తర్వాత ఇంకో విషయం మనం చూసుకుందామంట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు. వారికి నరకంలో ఏం లేదు అధికారం. నరకంలోనికి వెళ్లకుండా యేసు క్రీస్తు వారు మనల్ని మొదటి పునరుత్థానంలో తీసుకుని వెళ్ళిపోతున్నారు. మేఘాల మీదకి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ వివాహం జరగబోతోంది. అందుకనే ఈ యొక్క తెస్సలోనికీ పత్రికలో పౌలు రాస్తున్న మాట ఏమంటే, ఆయన ప్రధాన దూతల శబ్దముతోనూ తన దూతల శబ్దముతోనూ ఈ మేఘాల మీదికి రాబోచున్నాడు. కనుక సజీవులమైన మనము అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళుచున్నామే గాని, బాగా చేసుకోండి, మనము అక్కడికి వెళ్ళాలే గాని ఆయన ఈ భూమి మీదికి రాడుప్లారా. చాలా మంది మనం చూస్తున్నాం, అక్కడక్కడ రాస్తూ ఉంటారు, జీసస్ ఈస్ కమింగ్ సూన్, యేసు త్వరగా రానై ఉన్నాడు, యేసు త్వరగా రానై ఉన్నాడు. అవును ప్లారా, ఆయన రానై ఉన్నాడు. మరి ఎక్కడికి వస్తాడు? ఆయన ఎక్కడికి వస్తాడు? ఆయన వచ్చిన స్థలానికి నువ్వు వెళ్ళాలే కానీ నువ్వున్న స్థలానికి ఆయన వస్తాడని బైబిల్ చెప్పట్లేదు. కాబట్టి జాగ్రత్త సుమా, వెళ్ళే సమయం ఆసన్నమైంది. మరి నువ్వు అక్కడికి వెళతావా, లేక ఆయనే రానిలే ఇక్కడే ఉంటానులే అని నువ్వు అని మోసపోతావా? మోసపోతే దేవుడు వెక్కిరించబడు. కాబట్టి నా ప్రేమటువంటి వాళ్ళారా, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మేఘాల మీద జరగబోయే ఆ
మంచి పరిశుద్ధమైనటువంటి దేవుని గొర్రెపిల్ల వివాహానికి వెళ్ళడానికి సిద్ధపడే రోజుల్లో అనేక మంది తప్పు బోధకులు వచ్చి నువ్వు ఈ బొట్టు పెట్టుకో, ఆ బొట్టు పెట్టుకో, ఈ ఆచారం చేయి, ఆ ఆచారం చేయి, ఇవి చేయి, అవి చేయని చెప్పి మోసపరుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. నిన్ను వెళ్ళకుండా ఆపుచున్నారు వారు, నిన్ను వెళ్ళకుండా ఆపుచున్నారు వారు. ఇంకా కొంతమంది, నేను మొన్న ఒక పుస్తకం చదివాను, ఒకడు అంటున్నారు ఆల్రెడీ జీసస్ ఈజ్ రిటర్న్, ఆయన అప్పుడే వచ్చేసాడు కాబట్టి తినుము తాగుము ఆయన అంటున్నాడు. ఆ ప్రసంగ గ్రంథంలో మాట ఉంది కదా, యవనుడా నీ యవన కాలం ముందు తినుము తాగుము సుఖించుము. అయితే కింద మాట మర్చిపోయాడు. అయితే వీటన్నిటిని బట్టి జాగ్రత్త. తిను తాగు సుఖించు, నేను ఎవ్వడేమనడు. నీ డబ్బు, నీ బలం, నీ ఇష్టం. విడవబడితే బహుశ్రమ, ఎత్తబడితే అంటే నువ్వు వెళ్ళకపోతే నీకు శ్రమ, నువ్వు వెళితే నీకు మేలు, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నేను చెప్పిన ఈ మాటలు మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరలా నాతో మాట్లాడండి. నేను ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, నేను కొద్దిగా చెప్పి ముగిస్తున్నాను కదా. యేసు భూమి మీదికి ఇప్పుడే రాడు. నీవు నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఆయన వివాహం చేసుకున్న తర్వాత నీకు ఇంకో సింపుల్ చెప్తాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ ద హనీమూన్. బిఫోర్ మ్యారేజ్ ఇఫ్ ఎనీబడి గోస్ టు హనీమూన్, ఇట్ విల్ నాట్ ఏ హనీమూన్, ఇట్ ఈస్ ఎవర్ మూన్, ఇట్స్ ఎండ్ మూన్. పెళ్ళైన తర్వాత ఆయన మరలా భూమి మీదకి తన సంఘముతో వచ్చి ఇక్కడ పరిపాలన, ఆర్భాటం, సంతోషం 1000 సంవత్సరాలు. అంటే హనీమూన్కి వెళ్ళే ప్రతి స్థలం శుభ్రంగా ఉండాలి, అక్కడ ఏ భయంకరమైనటువంటి విషయాలు ఉండకూడదు, పాపం ఉండకూడదు, నా భార్యను తీసుకెళ్తే ఎవడు కూడా నా భార్యను చెడపకూడదు అనేటువంటి ఆలోచన కలిగిన స్థలాలకి హనీమూన్కి వెళ్తున్నాం మనం. ఆలోచించండి. ఒకవేళ యేసుప్రభు పెళ్లి చేసుకొని తక్షణమే ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చాడు అనుకోండి, ఇక్కడ ఉన్నవాడు దుష్టుడు. బైబిల్ రాయబడింది, దుష్టుని చేతిలో ఈ భూమి ఇంకా వాడి చేతిలో ఉంది. దుష్టత్వం నుండి ఈ భూమిని శుభ్రపరిచి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఆయన సృష్టి చేసిన తర్వాతనే ఈ భూమి మీదకి యేసు ఒక్కడే రాడు. నీవు నేను ఆయన భార్యతో అంటే సంగమోని ఆయన భార్య కలిసి ఈ భూలోకాన్ని దిగి వస్తాం. అదైన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత సాతాను మరలా విడిపించబడతాడు, మరలా యుద్ధం జరుగుతుంది. అదైన తర్వాత సాతాను బంధించబడతాడు, వాడు నిత్య నరక అగ్నికి వెళ్తాడు. మనము నిత్యము క్రీస్తుతో ఆయనతో ఉండి ఆయన రాజ్యంలో సంతోషిస్తాం. అందుకని అక్కడ రాయబడిన మాట, ఆకలి దప్పులు ఉండవచ్చట, వ్యాధి బాధలు ఉండవచ్చట, ఆ రాజ్యమునకు కొనిపోటకు యేసు మరలా రానై ఉన్నాడు. అయితే ఎక్కడికి? మేఘాల మీదికి వస్తాడే కానీ భూమి మీదికి రాడు. అయితే నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మనం వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే భూమి మీద శ్రమలు, భూమి మీద కష్టం, భూమి మీద అనేకటువంటి హింసలు, సాతాను అనేకుల్ని హింసించి బాధించి వాడు మోసపరిచిన వారందరినీ వాడితో పాటే నరకానికి చూడండి తీసుకుని వెళ్తాడు. యేసు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళి మరలా తీసుకువస్తాడు. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నా మాటలు బాగా చేసుకోండి, ఈ వచనం అర్థం చేసుకోండి. క్రీస్తునందు నిద్రించిన వారు మొదలేస్తారు, అటు తర్వాత సజీవులమైన మనము ఆయనను ఎదుర్కొనుటకు మనం అక్కడికి వెళ్తాం. అందుకని ప్రకటన అంటున్నాడు ఇవన్నీ కొరింథీ పత్రిక అన్నాడు రెప్పపాటున జరుగుతుందంట. ఎవ్వరు ఊహించలేదు వర్షం వస్తుందని చెప్పాడు. 100 సంవత్సరాలు వర్షం వస్తుంది అని చెప్పి ఇంకొక చెప్పాడా, పడవ లేచిపోతుంది అన్నాడా, పడవ మునిగిపోతుంది అన్నాడా? పడవ పైకి పోయిన తర్వాతే ఆ ఓడ పైకి వెళ్ళిన తర్వాతే ద ఆర్క్ ఆఫ్ నోవా వెంట్ ఇన్ టు మిడ్ హెయిర్. అది మేఘాలకు వెళ్ళిపోయింది. మేఘాల నుండి వర్షం కురిసబడింది. ఆ వర్షములో ఈ సంఘం ఎత్తబడింది.
అక్కడ దేవుడితో వారు ఉన్నారు. దేవుడు వారిని అక్కడ పోషించాడు. ఆ పోషణకు కావాల్సినటువంటి అన్ని సరుకులు ఆ పడవలో ఉంచాడు. ఇది పెళ్లికి సూచన. ఆ వివాహం అంటే నోవాహు కుటుంబంతో ఆ వివాహం జరిగింది. ఆ వివాహం అయిన తర్వాత ఆయన మరలా కిందికి వచ్చిన తర్వాత వారు భూమి మీద ఆ పడవకు ఆయన తలుపు తెరవగానే నోవాహు చేసిన ఫస్ట్ పని ఏం తెలుసా? భూమి మీద దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి రావాలి అంటే మేఘాల మీదకి మనం వెళ్ళాలి, మనం ఆయనతో సమయం గడపాలి, అటు తర్వాత తిరిగి రావాలి. మనం మరలా ఇక్కడ ఆయనకు పరిశుద్ధమైన బలిపీఠం కట్టి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని అక్కడ రాయబడమండి, ప్రధాన దూతలతోనూ దేవుని బూర అనగా మనమే ఆయన బూర మరలా భూమి మీద మరలా ఆ బూరను మోగించి ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించాలి. రెండవది ఆ యొక్క విరుబడి అంటే అక్కడ గ్యాప్ ఉంది పరలోక రాజ్యంలో. ఆ గ్యాపును నింపాలి. అందుకన్నాడు, ఎవరు వెళ్తారు మా నిమిత్తం, ఎవరు నింపుతారు ఈ స్థలాన్ని అన్నప్పుడు అక్కడ యెషయా అన్నాడు, అయ్యా నేను వెళ్తాను, నేను నింపుతాను. వీ నీడ్ టు ఫిల్ దట్ ప్లేస్. ఆ స్థలాన్ని నింపాలంటే మనం వెళ్ళాలి. కాబట్టి అక్కడికి మనం వెళ్తేనే యేసుక్రీస్తు మనం తీసుకొని భూమి మీదకి వస్తాడు. కానీ ఆయన భూమి మీదకి రాడు ఇప్పుడే. అయితే ఆయన రాబోతున్నాడు ఎక్కడికి? మేఘాల మీదికి. నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. వెళ్ళకుండా ఇక్కడే ఉంటామని అనుకుంటే మాత్రం మోసపోతావు. దయచేసి అర్థం చేసుకో వాక్యాన్ని. మరొకసారి చెప్తున్నాను, ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ మేఘాల మీద యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, మేఘాల మీదకి ఆయన వచ్చినప్పుడు మృతులైన వారు మొదలేస్తారు. అటు తర్వాత సజీవులమైన మనము ఆయన ఎదుర్కొనుటకు అక్కడికి వెళ్తాం. అక్కడ 7 ఏళ్ళు విందులో పాలు పొందుతాం. పెళ్ళి, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు అక్కడ ఒక మాట రాయబడింది, పిలువబడిన వారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకు పిలువబడిన వారు అనేకులు వస్తారు. నీ పెళ్లికి అనేకులు వస్తారు. నీ పెళ్లి యేసుక్రీస్తుతో, నా పెళ్లి యేసుక్రీస్తుతో. మన పెళ్లికి పిలువబడిన వారు అనేకులు వస్తారు. అక్కడ మంచి విందు జరుగుతుంది. అక్కడ విందున్నప్పుడు భూమి మీద శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు తప్పించుకొని అక్కడికి వెళ్ళడానికే నేను ఈ మాట చెప్తాను. కానీ మిమ్మల్ని ఏదో మాయపరిచి లేక మీ తలలో వేరే విత్తనం నేను చెప్పట్లేదు. కానీ వాక్యం ఉన్నది చెప్తున్నాను. పరలోక రాజ్యం నుండి యేసుక్రీస్తు వస్తారు మేఘాల మీద. మనము అక్కడికి వెళ్ళాలి. మధ్యాకాశంలో ఆయనతో పాటు మనం ఉంటాం. 7 సంవత్సరాలు భూమిని ఆయన క్లియర్ చేసిన తర్వాత, ఈ భూమి అంతా స్వచ్ఛత అయిన తర్వాత, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అయిన తర్వాత ఆయనతో పాటు మనం వస్తాం. వెళ్ళే గుంపులో ఉంటావా, విడబడిలో గుంపులో ఉంటావా? నీకు నువ్వే తీర్మానం తీసుకో. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు వారి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పౌలు చెప్పిన ప్రతి మాటను ఆత్మీయంగా మనం ధ్యానిస్తూ ఆ ప్రకారమే మనం సిద్ధపడాలి. యేసుని ఎదుర్కోవడానికి సిద్ధపడు. ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాలి, సిద్ధపడు. అందుకే పౌలు మొదటగా మాట ఏమంటే, సహోదరులారా నిరీక్షణ లేని వారి వలె మీరు ఉండకూడదు అన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ దేవదేవుడు నీకు నాకు కలుగజేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ శాంతి వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమిని స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం ఆధార ప్రకారంగా ప్రభేశయ్య, మీరు మధ్య ఆకాశములు మేఘారుడై పరలోకుండి దిగి వచ్చి ఉన్నప్పుడు దేవుని యొక్క తుత్తూరు శబ్దముతో దూతలు వచ్చి భూమి మీద ఉన్న ప్రతి వారిని ప్రభా, 4 దిక్కుల నుండి ప్రభా వాళ్ళు కలిసి నీ యొద్దకు చేరిస్తారు యేసయ్య. సిద్ధపడిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అక్కడ వెళ్ళినదే ప్రభా తండ్రి, నీ ఆలోచనలు, నీ సిద్ధపాటు ప్రతిదీ తండ్రి మనకు స్పష్టంగా మరుగనేది ఏది లేదు. మీరు బయలుపరిచే విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
ఇంకో నీ దాసునికి జ్ఞానం దయచేయండి, నీ శక్తి బలం దయచేయండి. మరి ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. వినిన ప్రతి వారికి ఏమాత్రం డిస్టర్బ్ మైండ్ కాకుండా అర్థం చేసుకున్న మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొందున్నాము తండ్రి. ఆమేన్.